నెల రోజుల క్రితం కూడా ఈ స్టిల్స్ ఈ ఆడియో ఫంక్షన్కి యాక్చువల్గా వెళ్ళాలి, ఏదో నేను ఫారెన్ వెళ్తూ ఉండే ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ యూనిట్ అంతా ఫారెన్ వెళ్తూ ఉంటే ఆడియో ఫంక్షన్ ఎల్లుండంటే చాలా ఫంక్షన్ మిస్ అయ్యేమే అనుకుంటూ ఫారెన్ వెళ్ళాను. ఫస్ట్ ఈ స్టిల్లే చూశాను నేను. అంటే కమల్ గారు ఏది చేసినా దాంట్లో ఒక ప్రయోగం ఉంటుంది, దానికి తగిన పెద్ద ప్రతిఫలాన్ని ఆయన ఆశించి చేస్తారు. డబ్బుగా కాదు, పేరు, శ్రమకు తగిన ప్రతిఫలం కావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన. ఆ స్టిల్ చూసిన తర్వాతనే కమల్ గారు ఎలాగా ఇప్పుడుండే పరిస్థితులు మనకు సినిమాలు చేయరు, కానీ కమల్ గారు సినిమాకి ప్రొడ్యూసర్ని అవ్వాలి అనే తాపత్రయంతో అటన్నిటికంటే మించి వాళ్ళిద్దరు కాంబినేషన్ సతీ లీలావతి ఎన్నిసార్లు చూసినా పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుకుంటుంటాం. అలాంటి కాంబినేషన్ సినిమా నేను ప్రొడ్యూసర్గా నా పేరు చూసుకోవటానికి కొరకే పర్టికులర్గా 53 సినిమాలు చేసిన తర్వాత ప్రేమతో 54th ఫిల్మ్ సార్ ఇది. 100%లో 4 సినిమాలు ఉన్నాయి. అయినా ఎందుకనంటే కమల్ గారితో సినిమా అంటే మనకు ఎలాంటి కష్టం ఉండదు. కింద గుండెసూది దగ్గర నుంచి అప్పుడు రిలీజ్ అయ్యి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేదానికి వరకు కావాల్సినటువంటి అన్నిటినీ ఆయనే జాగ్రత్తగా చూసుకుంటారనేది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. అలాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు దీనికి చాలా పెద్ద పోటీ పడుతూ కాంపిటీషన్గా డిస్కస్ చేస్తూ ఉంటే కుమార్ బాబు నా దగ్గరకు వచ్చి, సార్ ఈ సినిమాకి మీరే ప్రొడ్యూసర్ అయితే తెలుగులో మీకు చాలా మంచి పేరు వస్తుంది, కమల్ గారితో మీరు ఈ ర్యాప్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ మీరు ఆయనతో నెక్స్ట్ కంటిన్యూ అయ్యి సినిమాలు చేయొచ్చు అని చెప్పినంటే 1 అవర్లో ఇదే థియేటర్లో ఇదే నా సినిమా, తమిళ సినిమా నీ నా నామ్ అనే సినిమాని ప్రివ్యూ చూసుకుంటున్నాను నేను డైరెక్టర్ తోటి. మిడిల్లో ఇంటర్వెల్లో వచ్చి చెప్తే ఆ 10 minutes గ్యాప్లో డెసిషన్ తీసుకొని ఓకే మనం చేస్తున్నాం, నేను వస్తాను, ఎంత రేట్ అయినా నేను కొంటానని చెప్పి వెళ్ళి వెరీ కాంపిటీషన్ టైంలో ఉండే టైంలో లింగస్వామి కానీ వాళ్ళ బ్రదర్ బోసు ఇద్దరు, సార్ నాకు అవతల బయర్ల కంటే మీ దగ్గర ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కానీ ఇది కానీ చాలా హ్యాపీగా ఉంటుంది, మీకే ఇస్తున్నాం అని చెప్పి నాకు ఇచ్చి ఇమ్మీడియట్గా కమల్ గారికి ఫోన్ చేస్తే కళ్యాణ్ అయితే నో ప్రాబ్లం గో హెడ్ అని చెప్పి చెప్పటం, ఆ విధంగా నాకు ఈ సినిమా హక్కులు నేను పొందటం జరిగింది. దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఈరోజు ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు అన్ని వేల శ్రమలో ఐఆమ్ వెరీ లిటిల్ ఎండ్ ఆఫ్ పార్ట్లో జాయిన్ అయ్యాను, కానీ దాంట్లో ఒక భాగస్థుడిని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికంటే ఆ సినిమాలో ఒక బహత్తరమైనటువంటి ఘటన ఉందండి. మనందరం ఫీల్ అయ్యాం నిన్నటిదాకా. మనం అనే సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు, ఎందుకంటే నాకు ఒక చిన్న ఫీల్, ఆ 3 Generation సినిమాకి నాగేశ్వరరావు గారి దగ్గరికి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రపోజల్ 3 Generation మీ ఫ్యామిలీలో ఉంటే బాగుంటుందని ఫస్ట్ ప్రపోజల్ చెప్పింది నేను. ఇప్పుడు నాగార్జున గారు అంటుంటారు ఆ ప్రపోజల్ నాది. అలాగే సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు ఎవరు ఉన్నా ఒక్కసారి బాలచంద్ర గారి దగ్గర ఫోటో తీసుకుందామని, దాసనారాయణరావు గారు పక్కన నిలబడి ఫోటో తీయించుకుందామనో ఫీల్ అవుతారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి సజీవంగా ఉండిపోయేదానికి చూపించినటువంటి ఒకే ఒక్క సినిమా ఈ ఉత్తమ్ విలన్. బాలచంద్ర గారు కమల్ హాసన్ గారు రియల్గా ఎలా ఉంటారు, వాళ్ళిద్దరు గురువు శిష్యులుగా ఎలా ఉంటారు, ఆర్టిస్టు డైరెక్టర్గా ఎలా ఉంటారు, అలాంటి ఇలాంటి హైలైట్ ఎపిసోడ్స్ అన్నీ మనందరం చూసి ఎంజాయ్ చేసేటటువంటి సినిమా ఇది. అందుకే ఆ సినిమా మీద అంత మోజుపడ్డా. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని గతాలు జరిగిపోయినా బుక్కు తిరగేస్తే బాలచంద్ర గారు
అని అంటే బాలచంద్ర గారిని చూసేదానికి లాస్ట్ సినిమా విజువల్గా చూసేదానికి ఉత్తమ్ విలన్ అనే సినిమా ఉంటుంది. అది ఆ రోజు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అనుకున్న రోజుకి కమల్ హాసన్ గారు అనుకోకపోవచ్చు, కానీ అనుకోకుండా ఆయన మా అందరికీ, నేనంటే లాస్ట్ 7 ఇయర్స్లో నేను బాగా ఎక్కువగా ఆయనతో బాలచంద్ర గారితో ఉన్నా. అలానే మా డైరెక్టర్ లింగస్వామి, బోసు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా జీవితానికి ఇదొక చాలా పెద్ద సినిమా అవద్దని, చాలా పెద్ద సినిమా ఇది, కానీ రాబోయే రోజున మనం ఇది చేయటం అనేది కాదు, ఈ సినిమా చూడకపోతే ఎలాగా అని మీ సినిమా చూసి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పక్క ప్రేక్షకుడికి చెప్తాడు. అలాంటి సినిమా ఇది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఈ సినిమాకి నాకు మంచి ప్రమోషన్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ అద్భుత అవకాశం నాకు ఇచ్చినంత ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా కమల్ గారికి నా థ్యాంక్స్. శ్రీ కమల్ గారు, కళ్యాణ్ గారు, రాజు గారు, కుమరేష్ బాబు గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, హలో దే. వాట్ ఈస్ ఉత్తమ విలన్? వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? నా తెలుగులో మాట్లాడతాను, కొంచెం బ్రోకన్గా ఉంటుంది, క్షమించండి. ఉత్తమ విలన్ మేడం చెప్పారు, ఇది ఫిలిం లాగా లేదు, ఒక యజ్ఞం చేసినట్టు ఉంది అని. అవునండి, ఒక యజ్ఞం కాదు, 2 యజ్ఞం చేసాం. ఎందుకంటే ఫిలింలో 2 స్టోరీ ఉంది. ఒక యజ్ఞం 8th సెంచరీ జరుగుతుంది, ఇంకొక యజ్ఞం ఈ 21st సెంచరీ జరుగుతుంది. ఆ 8th సెంచరీ కమల్ గారు ఒక నృత్య కళావిదురుగా కనిపిస్తారు. అద్భుతంగా డాన్స్ చేశారు, రిహర్సల్ చేసి, యూ మస్ట్ సీ హిమ్ ఆన్ స్క్రీన్ ఇన్ దాట్ రోల్. ఇంకొక కథ 21st సెంచరీ జరుగుతుంది. ఆ కమల్ గారు ఒక సూపర్ స్టార్, ఒక మూవీ స్టార్, రియల్ లైఫ్లో ఎలాగా కోట్యాంతర అభిమానులు ఉన్నారో అలాంటి ఒక రోలు చేస్తారు. ఒకటి కామెడీ ఫిల్ము, ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా. ఈ 2 స్టోరీస్ ఎలా మింగిల్ అవుతుంది, ఎలా వస్తుంది అని మీరు ఆ స్క్రీన్లో చూడాలి. అది సార్దో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే. అండ్ వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? అఫ్ కోర్స్ ది వెరీ ఫస్ట్ రీజన్, మొదటి రీజన్, ఇది కమల్ గారి ఫిలిం. ఒక కమల్ సార్ ఫిలిం అంటే అది తమిళనాడులో మాత్రం కాదు, కర్ణాటకలో కాదు, ఆంధ్రాలు కాదు, ఇడీ భారతదేశంలో ఏమో ఉంటుంది కమల్ గారు ఫిలింలో, ఏమో ఒక కొత్త మ్యాజిక్ చేస్తారు అని ఒక నమ్మకం ఉంది. కారణం, ఆల్ ఆఫ్ అస్ ఒక పిక్చర్స్ తీస్తాము, ఆ పిక్చర్ కింద నెక్స్ట్ పిక్చరు ఒక్క స్టెప్ పైన ఉండాలి అని అందరూ ఆశపడతాము. కానీ కమల్ గారు అది ఒక్క స్టెప్ కాదు, ఒక స్టేర్ కేసే పైన ఉండాలి అంత ఆశ చేస్తున్నారు. హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ బేబీ స్టెప్స్. ఒక ఫిలిం నుంచి ఇంకొక ఫిలిం అది బేబీ స్టెప్ కాకూడదు, లాంగ్ జంప్ అవ్వాలి అని యోచిస్తారు. అలాంటి ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఉత్తమ విలన్ ఈజ్ డెఫినెట్లీ అ లాంగ్ జంప్. ఆ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. సెకండ్ రీజన్, వెరీ వెరీ బ్యూటిఫుల్ రీజన్ ఈస్, ఇట్ ఈస్ యాజ్ కళ్యాణ్ సార్ సెడ్, ది లాస్ట్ ఫిలిం ఆఫ్ అవర్ గురు కె బాలచంద్ర గారు. అంటే కమల్ గారు ఫస్ట్ ఫిలిము కె బాలచంద్ర జొతగా అయింది. నా ఫస్ట్ ఫిలిము కమల్ గారు తమిళ్ సొల్లత్తాన్ ఎన్నికైన ఒక పిక్చర్ చేశారు. అదే పిక్చర్ను కన్నడలో ఆఫ్టర్ 14 years కె బాలచంద్ర సార్ డైరెక్ట్ చేసి నేను ఆ రోల్ చేసా, సుందర స్వప్నగులని. తర్వాత బాలచంద్ర గారు నన్ను ఇక్కడ రుద్రవీణాగా, చిరంజీవి జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి మన ఫస్ట్ ఫిల్మ్స్ అన్నీ ఆ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ సినిమా, ఆ మొదల రుచి మనకు దొరికిందే కె బాలచంద్ర గురించి. ఆ గురుగారి ఫైనల్ ఫిలిం ఉత్తమ విలన్. అండ్ మన ఆడియో రిలీజ్లో కె బాలచంద్ర గారు డాక్టర్ వచ్చారు, పుష్ప మేడం చెప్పారు, సార్ లాస్ట్ ఫ్యూ డేస్ కె బాలచంద్ర వాజ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ హీ వాస్ విత్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్స్. ఉత్తమ విలన్ జరుగుతుంది, హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అని. ఆ హ్యాపీనెస్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్కి కారణం ఉత్తమ విలన్. ఆ కారణం కోసం, ఆ హ్యాపీనెస్ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. అండ్ అలాంగ్ విత్ కె బాలచంద్ర సార్ వీ హ్యావ్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ద వెరీ ఫస్ట్ తెలుగు ఫిలిం ఐ సా వాజ్ శంకరాభరణం. తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప ఇమేజ్ వచ్చింది ఆ ఫిలిం నుంచి. దట్ గ్రేట్ మ్యాన్ ఇస్ విత్ అస్. వీ హ్యావ్ జయరామ్ సార్, వీ హ్యావ్ నాజర్, వీ హ్యావ్ సో మెనీ వండర్ఫుల్ టాలెంట్స్ ఇన్ ద మేల్ డిపార్ట్మెంట్. ఇನ್ನು హీరోయిన్స్ గురించి చెప్పాలంటే మనకు తెలుసు, మన మహాభారతంలో ఉంది 5 heroes, ఒక హీరోయిన్, పంచ పాండవులు అని. ఇప్పుడు కలియుగము అన్ని ఉల్టా అయిపోయింది, ఒక హీరో 5 హీరోయిన్ ఉన్నారు. అంటే ఊర్వశి మేడము, పూజ, పార్వతీ మెనన్, పార్వతీ నాయన్, ఆండ్రియా. అంటే అందరూ రొమాంటిక్ కాదు, హీరోయిన్స్. ఆ హీరోయిన్స్లో ఏం మంచిది అంటే అండి, దే ఆర్ సచ్ రియల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్క్రిప్ట్ విచ్ హీ రోట్. మీరు ఇంట్లో కిటికీ తలుపు ఓపెన్ చేస్తే ఆ 5 క్యారెక్టర్ మీకు రస్తేలు కనిపిస్తుంది, రోడ్లు కనిపిస్తుంది. అలాంటి రియల్ క్యారెక్టర్స్ స్క్రీన్ వస్తుంది విత్ సార్. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, దీనికోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి.
And one more brilliant reason I'll advise you is the wonderful technical team we have. I have Shyam Dutt for cameraman, I have editor Vijay, I have a VFX supervisor called Madhu, I have Gautami madam for costumes, I have an art director called Ilayaraja. International artists unnaru. Korea nunchi oka makeup man vacharu. Istanbul nunchi oka bike stunt master unnaru. Karnataka nunchi director, Kerala nunchi talents, Andhra nunchi Kamal garu. Ilanti the whole, it's a very mixture of global talent and ee film technically. ఆ కారణం కోసం మీరు ఉత్తమ్ విలన్ చూడాలి. అండ్ ఫైనల్ రీజన్, కొత్త కుర్వాడో ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను, చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు ఈ సినిమా చూడాలి అని ఏది ప్రదీక్షించి ఈ సినిమా చూడకూడదు అని చెప్తాను. ఇలాంటివి ఈ సినిమాలో ఉండదు అని మీకు చెప్పగలను నేను. ఇందులో బ్లడీ ఫైట్స్ లేవు, కార్ బల్టీలు కొట్టడం లేదు, కానీ మీ మనసు ఆ బల్టీలు చేస్తాయి. అలాంటి ఒక సినిమా ఇది. అది చేసేటప్పుడు మాకు మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఒక్కొక్క సీన్ చేసేటప్పుడు మాకు అనిపించింది. కానీ పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత ఇది మంచి సినిమా మాత్రం కాదు, ఇది మంచి కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ మాకు వచ్చింది. అది నిజమే అని మీరే నిరూపించాలి. అది మేము అనుకుంటున్నాం, అది డబ్బు పెట్టామని కాదు, అది అంత చెమటు, అంత కష్టపడి, అంత అండ్ మాకు అన్నీ దొరికినాయి. మేము వెతుక్కుని వెళ్ళటం కన్నా వచ్చి పడ్డాయి. అది అలాగంటే బాలచంద్ర గారు ఫస్ట్ నేను చెయ్యను ఒక మాట చెప్పారు, మాకు అందరికీ కూడా నచ్చలేదు. మధ్యలో నేను చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు. అది మీరు మాకు నేర్పిన విద్య ఉందండి, కథ మార్చి రాసేస్తాను, అంతవరకు యూజ్ చేసుకుంటాను, మీరు చెయ్యాలండి అని కంపల్ చేశామన్నమాట. ఫస్ట్ డే వచ్చి, ఇప్పుడు కూడా లేట్ కాదు, మీరు ఆలోచించి మీరిద్దరు డిసైడ్ చేసుకోండి, ఈ ముసలాన్ని బట్టి తీయాలా అన్నారు. సార్ చేయలేదంటే, బాలచంద్ర గారు ఫిల్మ్ చేయలేదంటే నేను ఫిల్మే చేయను అని చెప్పారు. అప్పుడు అలా పెదరించి బ్రతిమాలి ఒప్పుకున్నారు. సో బాలచంద్ర గారు ఉన్నారన్న తర్వాత ఇద్దరిని, కేబీ గారిని కేబీ గారిని సెట్లో చూడడం చాలా ఆనందంగా ఉండింది. కేబీ గారు నమస్కారం చేశారు. అప్పుడు కేబీ గారు బాలచంద్ర గారు చేయి పట్టుకొని, నేను ఇంటర్నెట్లో చూశాను, మీరు నాకన్నా 6 months ఎల్డర్, నా చేయి కాళ్ళు పెట్టుకోకూడదు, ఇది వయసు కోసం కాదండి, మీరు చేసిన పని కోసం అండి అన్నారు. అది నేను పక్క నుండి చూశాను. అలాంటి చాలా ఎమోషనల్ ఆఫ్ స్క్రీన్ కూడా జరిగిందండి ఇది. అంటే ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళతో మేము పెద్ద మనుషులుగా యాక్ట్ చేయటం, అంటే డైరెక్టర్గా, నిర్మాతగా, హీరోగా యాక్ట్ చేసాం. కానీ వాళ్ళకి తెలుసు మా స్వరూపం ఏంటో, ఆ రూపాన్ని సృష్టించిందే వాళ్ళు. సో ఇందులో చెప్పుకోవాలంటే ఫెంటాస్టిక్ యాక్టింగ్ టాలెంట్ ఈ పిక్చర్లో ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఇందులో. ఈ మళ్ళొకసారి బాలచంద్ర గారి పిక్చర్ చూసినట్టు ఒక ఫీలింగ్. సో మాకు అంతకన్నా పెద్ద కిరీటం లేదండి. అది బాలచంద్ర గారే డబ్బింగ్ అప్పుడు మాకు చెప్పారు, బాగుంది, మన పిక్చర్లో ఉంది అన్నారు. అంతకన్నా పెద్ద అవార్డు పిక్చర్ రిలీజ్ కాకముందే మాకు దొరికినట్టు అది. సో ఇట్ ఈస్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఎంటర్టైన్మెంట్ అంటే ఇలా ఉండాలి అని పండితులు చెప్పే ఆ ఎంటర్టైన్మెంట్ లేకుండా మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది. అలాగే ఒక చిన్న సినిమా వచ్చింది, ఇదేంటి సినిమా అని అందరూ చూస్తున్నప్పుడు మరో చరిత్ర అనే పేరుతో ఒక పెద్ద సినిమా అయింది. ఇది కూడా ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం మాకుంది. డైరెక్టర్ గారు చెప్పినట్టు మంచి టెక్నీషియన్స్, ఇందులో మ్యూజిక్ చేసిన జిబ్రన్
He's a fantastic new find, and we did not find him, but we are glad that someone found him and we could use him before he becomes a star. That is our pride. Chala baga chesaru, and you will see the results. ఈ 28th audio release undi. That will be a very big encomium to Guru Garu, the music and the film. మీరు తప్పకుండా అందరూ వచ్చి అక్కడ కూడా ఉండి మాకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్కారం సార్. నమస్కారం. మీరు అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది. సో మాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. బట్ సినిమా చేసేటప్పుడు చేసే ముందు మీకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటి? అదే చెప్పాను కదండి, ఈ ఎగ్జైట్మెంట్ మేమిద్దరు ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుంది అనే సందేహాలు ఏమీ లేకుండా బాగానే ఉంటుంది అనే నమ్మకం మా ఇద్దరికి కూడా ఉండింది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పిక్చర్లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ వీళ్ళ మధ్య సుముఖంగా ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి. అది ఉండింది. అది చెప్పనక్కర్లేదు. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ వీఆర్ ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ అండి. ఒకే ఇన్స్టిట్యూట్లో చదివిన కేబీ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో ఆ ఒక సహోదరత్వం కూడా ఉండింది మాలో. ఆ తర్వాత ఎగ్జైట్మెంట్, బాలచంద్ర గారు ఓకే నేను నటిస్తానని చెప్పినప్పుడే ఎగ్జైట్మెంట్. అండ్ వే ద మ్యూజిక్ ఫెల్ ఇన్ టు ప్లేస్, ద వే స్క్రీన్ ప్లే కేమ్ ఇన్ టు ప్లేస్, ఎవ్రీథింగ్ వాజ్ స్టెప్ బై స్టెప్ ఎగ్జైట్మెంట్గా ఉండింది. ఇప్పుడు మ్యూజిక్ రిలీజ్ తమిళనాడులో జరిగింది. ఇట్ ఈస్ నంబర్ 1 ఇన్ ద మ్యూజిక్ చార్ట్స్ ఇన్ అమంగ్ దే సే ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంటున్నారు. సో దట్ ఈస్ ది రికార్డ్. ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ మ్యూజిక్. ఆ రికార్డ్ బ్రేకింగ్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేసే మీరు, అలాగే విశ్వరూపం కూడా టీవీలో రిలీజ్ చేయాలని చూశారు. ఈ సినిమాకి ఎటువంటి ప్రయోగం చేయబోతున్నారు? అట్లాంటిది ఏదైనా చేయబోతున్నారా? అలాంటిది ఏం ఐడియా లేదండి. బిగ్ స్క్రీన్లో బాగా చేయాలని, అందుకు మాకు ఒక లక్కీ స్ట్రైక్గా సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దొరికారు. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ పిక్చర్లో చివరిలో వచ్చి కలిశాను, భాగస్థుడను కాదు అంటున్నారు. చివరిలో వచ్చి కలిసేవారు క్యాన్ డిసైడ్ ద సక్సెస్ ఆర్ ఫెయిలియర్ ఆఫ్ ద ఫిలిం. చివరిలో వచ్చి కలిసేవారే ప్రేక్షకులు. వెరీ లాస్ట్ అన్నమాట. వాళ్ళు లేకుండా పిక్చర్ లేదు. సో ఈ చివరిలో రావటం అనేది తక్కువ ఏం కాదు. అది చూసుకుని ఈ పిక్చర్ నాకు కావాలని మీరు వెతికి రావటం, అది ఒక సైడ్ ఉన్నా మీకు మీ వల్ల మీరేం చేయగలరు అనేది మాకు తెలుసు. సో దట్ ఈస్ గుడ్ అండ్ యూ మస్ట్ పుట్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ టు యూస్ ఇన్ దిస్ ఫిలిం అంటే, బికాస్ దిస్ ఫిలిం డిజర్వ్స్ ఇట్. అందుకే అది ఒక బిజినెస్ చేస్తున్నా అందువల్ల పెట్టిన పైసా తిరిగి రావాలి అని కాదు. దిస్ విల్ బీ ఎ రిమెంబర్డ్ ఫిలిం. అది ఇంకా గుర్తు చేయడానికి మీరు మీ వల్ల ఏంగా అవుతుందో అది మీరు చేయాలి ఈ పిక్చర్ కోసం. దిస్ ఇస్ నాట్ ఎ బిజినెస్ రిక్వెస్ట్, ఇట్స్ ఆర్టిస్ట్ రిక్వెస్ట్ టు రసికుడు. సార్ చాలా యంగ్గా ఉన్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి? చాలా యంగ్గా ఉన్నారు, 30 years ఏజ్ అనిపిస్తుంది మీది. అదే కదండి, అదే నిజం అనుకుంటే అదే నిజం అనుకుంటే అదే నిజం అయిపోతుందండి. 16 అది కాస్త ఓవర్ డూ అండి. సీజీలు చేశారు సార్, CGIలో 16. ఈ సినిమా కోసం కొత్తగా ఏం నేర్చుకున్నారు? ప్రతి సినిమాకి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం ఈ సినిమాలో కాదు, ప్రతిరోజు కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నానండి. నాకు అన్నీ తెలుసు అని ఒక రాత్రి నెమ్మదిగా నిద్రపోలేనండి. అది ప్రతిసారి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ముందు బుద్ధులు చెప్తారు. ఏవైనా ఒక న్యూస్ వస్తుంది, టీవీ చూసినా, కథలు వినినా,
మాట్లాడినా ఐ లెర్న్ ఎవ్రీ డే. అండ్ ఇది సవినయం కాదు, ఇక్కడ ఉన్నాం ఈ వేదిక మీద ఉన్నాం సవినయంగా చెప్పుకోవాలని కాదు, సినిమాలో కూడా ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉన్నాయి. అండ్ వీఆర్ ఈగర్ టు లెర్న్ అండ్ షో ఇట్ యూ. దానికి టైం ఉందా అని చూసుకోవాలి అంతే. సార్ మీరు ఒక సూపర్ స్టార్, ఇప్పటికీ మీ సినిమాలు చేయటం రిలీజ్ చేయటం ఇంకా స్ట్రగ్లింగ్లోనే ఉంది, అది ఎందుకు అలా జరుగుతుంది సార్? ఈవెన్ ఇఫ్ వీఆర్ ఎ బిగ్ పైల్వాన్ యూ విల్ హ్యావ్ టు చూ, స్వాలో, డైజెస్ట్. ఆ తర్వాతే ఈ మసిల్స్ అంతా. సో ఆ కష్టం కూడా పడినట్టే ఈజ్ టూ లేజీ. సార్ కమల్ హాసన్ గారు అంటే అందరికీ ఉత్తమ కథానాయకుడు అనేది తెలిసిందే కదా. సో మీరు ఉత్తమ విలన్ అనే టైటిల్ పెట్టడానికి అది ఏ ధైర్యంతో తీసుకున్నారు టైటిల్ అనేది? ఉత్తమ విలన్ ఇట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, పిక్చరే పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు విలన్ కావచ్చు, అంటే విలన్ అనడం కాదు కావచ్చు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విలన్ కావచ్చు, వాళ్ళందరూ పాయింట్ ఆఫ్ వ్యూలో మేమిద్దరూ విలన్ కాకుండా ఇంకొకరు విలన్ కావచ్చు. దట్ ఈస్ వాట్ ద హోల్ సబ్జెక్ట్ ఇస్ అబౌట్. తమిళ్లో వేరే పన్ను కూడా ఉంది ఇందులో, అంటే డబుల్ మీనింగ్ ఉంది. ఈ విల్లు అనే విల్లు దట్ ద మ్యాన్ ధనుష్, దట్ ఈస్ కాల్డ్ విల్లు ఇన్ తమిళ్. దట్ ఈస్ ఆల్సో విల్లు పాట అనే ఒకటి ఉంది, అది ఉపయోగించాము అందులో. వెలుపాట, తర్వాత తయ్యం డాన్స్ అంటారు, తయ్యం డాన్స్ అంటారు. అది కేరళలో ఒక టెంపుల్స్లో మాత్రం చేసే కళ. దాన్ని మిక్స్ చేసి ఈ పిక్చర్లో ఒక కొత్త రూపం తెప్పించాం. సో ఆ విల్లు కూడా ఉంది ఇందులో. సో మాకు ఈ పిక్చర్ పట్టుదలతో ఈ పిక్చరే చేయాలనే ఆ విల్ పవర్ కూడా విల్లే. సో దట్ ఇస్. సార్ నమస్తే సార్, మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి సార్? ఈయన చేశారండి. మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. స్క్రీన్ ప్లే స్టోరీ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ సినిమాకి మీరు డైరెక్ట్ చేయకుండా ఎందుకు? వెనక చూడండి, ఇదంతా వేసుకొని డైరెక్షన్ కూడా ఎలా చేయాలి అది అంత తేలి కదా. అది ఏమో జోక్గా చెప్తున్నాను అనుకోవద్దండి. అది చేస్తున్న ఈ మేకప్ మాత్రం 2.5 hours అండి. 2.5 hours మేకప్, ఆ తర్వాత ఇది వేసుకోవడం. అంతవరకు సెట్ ఎవరు చూసుకుంటారు? అది మాత్రం కాదు, ఇందులో ఉన్న ఆర్టిస్టులు చూడండి. సో ఈ 3 డైరెక్టర్స్ కావాలి ఈ పిక్చర్ డైరెక్టర్. ఆ పని ఒక మనిషి చేశారు, నేను అసిస్టెంట్గా పనిచేశాను అనమాట. సో మీరు ప్రొవైడ్ చేశారు కదా స్టోరీ ఈ సినిమాకి, ఆన్ లొకేషన్ చేంజెస్ ఏమైనా చేశారా సార్ అప్పటికప్పుడు? అది చేయలేదండి ఎక్కువగా. అన్నీ మేము ఆర్గ్యూ చేసి, ఫైట్ చేసి, డిసైడ్ చేసి, అది ఒక్కసారి ఒక ప్రింటెడ్ బుక్ లాగా పెట్టేస్తే, ఈవెన్ బాలచంద్ర గారు కూడా చేంజ్ చెప్పలేదు. చెప్పినా సార్ అది ఈ సీన్లో అలా వస్తుందంటే అలాగా ఓకే కట్ చేయి అని గురుగారు మేము చెప్పిన మాట గురుగారు విని చేసిన. సార్ ఎగ్జాక్ట్గా ఈ థీమ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఆర్ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఏదండి థీమ్ చూస్ చేసుకోవడానికి? ఐఎమ్ అ డాన్సర్. ప్రతి సినిమాలో చేసిన డాన్స్ చేయకూడదు అనే ఒక సింపుల్ రీజన్. అది మాత్రం కాదు, ఈ ఉత్తమ విలన్ అనే టైటిల్కి ఒక నాట్ ఓన్లీ బహురూపం, బట్ ఈ భీకరత, దట్ కైండ్ ఆఫ్ ఫ్రైటనింగ్ హిరణ్యకశ్యపు లాంటి ఒక వేషం అనిపించింది. సో వీ వాంటెడ్ టు బ్రింగ్ దట్ ఇన్. సో అందులో హిరణ్య నాటకం కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్నమాట. సార్ మీ సినిమాలంటే ఒక ఇన్నోసెంట్ కామెడీ, లైటర్ వెయిన్ హ్యూమర్ ఉంటుంది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత సమ్ మిస్టరీ, సమ్ సీరియస్నెస్ అనిపిస్తుంది. సో దాని మీద క్లారిటీ. మిస్టరీ చాలా తక్కువ అండి, మిస్టరీ కూడా ఉంటుంది, కానీ ఒక బాష్పం అంటారు సంస్కృతిలో, దట్ టీయర్స్ దట్ విల్ బీ దేర్ ఇన్ ద ఫిల్మ్. బయటకు రాకపోయినా కళ్ళ మీద నీళ్ళు అంటారు కదా, దట్ విల్ బీ దేర్ డెఫినెట్లీ. ఎమోషనల్గా ఉంటుంది, చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. కామెడీ లేదని చెప్పలేము, కామెడీ మాత్రమే ఉంటుంది అని చెప్పలేము, బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ కామెడీ.
వెరీ బిగ్ కామెడీ. అది కామెడీ ఫిలిం అంటారో అనే భయంతో ఆ సైడ్ ఎక్కువగా చెప్పకుండా ఉంటున్నాం, అంత కామెడీ ఉంది. ఇప్పుడు ఈ సినిమా తెలిసిన వాడు ఉన్నప్పుడే చాలా చాలా ఈజీ అండి. ఒక కమల్ గారు, కే విశ్వనాథ్ గారు, కేబీ సారు, ఊర్వశి మేడం అలాంటి ఉన్నప్పుడు డైరెక్షన్ ఇస్ సో సింపుల్ బికాస్ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ సినిమా అండి. లిజెండ్స్ డైరెక్ట్ చేసిన ఈజీ బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ సినిమా, దే నో ద వాల్యూ ఆఫ్ కమిట్మెంట్, అన్ని తెలుసు. అంటే బాలచంద్ర గారు డైరెక్షన్లో మేము వెళ్ళినప్పుడు మాకు ఏమీ తెలీదు. సో తెలియని వాళ్ళతో తీయటం, వాళ్ళు చేసిన డైరెక్షన్ కష్టం, మేము చేస్తున్న డైరెక్షన్ ఈజీ, ఎందుకంటే టాలెంటెడ్ పీపుల్ని పట్టుకుని చేస్తాం. ఆ కాస్టింగ్లే 50% ప్రాబ్లం సాల్వ్ అయింది మనకి. ఐ ఎంజాయ్డ్. మా ఫాదర్ కన్నా ఎక్కువ టైం నేను బాలచంద్ర గారితో స్పెండ్ చేశానండి, అది నిజం. ఇప్పుడు ఈ వేదికపై చెప్పుకునే ఒక మాట కాదు. 36 ఫిలిమ్స్ అండి. ఐఎమ్ ఎ లేట్ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ హీ లివ్డ్ ఇన్ పల్లెటూరులో. హీ వాజ్ అ లాయర్. సో ఎప్పుడైనా వచ్చి ఒక్కసారి నెలలో ఒకసారి నన్ను కలిసే ఫాదర్. సో ద ఫుల్ ఫాదర్ ఫిగర్ అంటే యూ కుడ్ సే దట్ బాలచంద్ర గారు. ఫ్రమ్ 16 I joined him. మొన్న వరకు till he went away, almost every time I go with the important thing. And ఈ 36 pictures చేస్తున్నప్పుడు ఈ ఎన్ని రోజులు కాల్ షీట్ అని ఇంతవరకు మేము అడగలేము. బాలచంద్ర గారితో చివరి ఫిలిం చేసే వరకు హౌ మెనీ డేస్ షూటింగ్ అని ఎవరికి ధైర్యం కూడా లేదు. మన్మథ్ లీలలు అనే ఆ పిక్చర్ 107 days వర్క్ చేశానండి ఆ రోజుల్లో. అనుకున్నా ఇవాళ ఒక సీన్ చేస్తే బాగుంటుంది అనుకున్నా, వెళ్ళి తీరాలి, అది ఎక్కడ ఉండినా విల్ గో. సో 36 పిక్చర్ రఫ్. మరో చరిత్ర ఇస్ అనదర్ 120 days బికాస్ హీ విల్ డెవలప్ ద సీన్ విత్ ది యాక్టర్. బికాస్ ఈ స్క్రీన్ ప్లే రాయటంలో కమల్ హాసన్కి ఏం వస్తుంది, సరితకి ఏం వస్తుంది, వీడికి ఏం వస్తుంది, వాడికి అన్నీ అర్థం చేసుకుని అది స్క్రీన్ ప్లే చేసే ఒక వ్యక్తి. దట్ ఈస్ వై. లేకపోతే ఎందుకు ఒక మరో చరిత్ర హీరో ఎందుకు భరతనాట్యం చేయాలి? కమల్ హాసన్కి తెలిసిన ఒక కళ అది ఈ పిక్చర్లో రావాలి అని మా కోసం స్క్రీన్ ప్లే రాసిన ఒక మహానుభావుడు. అండ్ 36 స్క్రీన్ ప్లేస్ హి హస్ రిటర్న్ ఫర్ మీ. అండ్ ఐ హ్యావ్ ఇన్ రిటర్న్ పాదాలు నమస్కరించాను ఎన్నోసార్లు, బట్ ఇన్ రిటర్న్ ఫర్ ద 36 ఐ కుడ్ గివ్ ఓన్లీ one. దిస్ ఇస్ ఉత్తమ విల్లన్. It is no comparison, but some people, poor people, instead of gold, flowers పెడతారు. అలా పెట్టిన పిక్చర్ అండి. సార్ విశ్వరూపం 2 తర్వాత బిగిన్ చేసిన ఫిలిం ఇది. సో దానికంటే ముందే ఇది రిలీజ్ చేస్తున్నారు, ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? ప్రొడ్యూసరేనండి. ప్రొడ్యూసర్లు అనుకుంటే ఎంత డిలే అయినా చేయొచ్చు. నేను ప్రొడ్యూసరే, అందుకే ప్రొడ్యూసర్లు మాత్రం అది అనుకోవాలి, ఈ పిక్చర్ ఈ డేట్లో రావాలని. వాళ్ళు అనుకుంటే అది అయిపోతుందండి. ఆ పిక్చర్కి నేను ప్రొడ్యూసర్ కాను, ఐఎమ్ ఓన్లీ ది ఫస్ట్ ప్రింట్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్. కమల్ గారు హీరోల్లో గ్రేట్ హీరో అని సౌత్ ఇండియా మొత్తం మీద పద్మశ్రీ కమల్ హాసన్ గారు గ్రేట్ హీరో నా తెలిసిన వరకు. కానీ ఇవాళ హీరోల్లో కాకుండా విలన్లో కూడా ఉత్తమ విలన్ మెడల్ని నిరూపించడానికి ఈ ఉత్తమైన టైటిల్ పెట్టారు. అంటే హీరో లిస్ట్లో విలన్లు కూడా చేరుతున్నారా సార్? అదే పాయింట్ ఆఫ్ వ్యూవే కదండి. మీరు మండోదరి వ్యూలో రావణనే హీరో అండి. అవునండి. యు ఆస్క్ మండోదరి, యు గో అండ్ ఆస్క్ మండోదరి ఆర్ ఇంద్రజిత్, ఎవరండి ఈ లోకంలో పెద్ద హీరో అంటే మా నాన్నగారే అంటాడు ఇంద్రజిత్, మా వారే అంటారు మండోదరి. అలా ఇట్స్ అ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఈ విలన్ అనేది టు టెల్ యూ దట్ మనం ఈజీగా వాడు ఒక పెద్ద విలన్ అయ్యా అంటాం. దట్స్ అ పాయింట్ ఆఫ్ వ్యూ, అదే చెప్తోంది. సో కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ యువర్ ఏబుల్ హ్యాండ్స్ వి హోప్ ఇట్ రీచెస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ తెలుగు వరల్డ్. కుమార్ బాబు గారు మన పిక్చర్ స్టార్ట్ చేయింటి ఆల్మోస్ట్ ఎవ్రీడే వచ్చి ఫాలో చేసి ఈ రీచ్. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ బాబు గారు. రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఉత్తమ విలన్ మీ చేతిలో ఉంది. ప్లీజ్ బీ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్.